మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం పనిచేసే చోట కావచ్చును, లేదా మన పిల్లలు కావచ్చును, లేదా మన భర్త కావచ్చును, లేదా మన భార్య కావచ్చును, ఎవరైనా కూడా మన మాట వినాలి అనుకుంటే, అంటే ఇవాళ రేపు లవర్స్ ఎక్కువ ఉంటున్నారు కనుక వీరు వారి మాట వినాలన్నా లేదా వారు వీరి మాట వినాలన్నా అది అధర్మం అవుతుంది. కనుక ఏదైనా ఒక బంధం ఉండేటువంటిది వివాహం జరిగి ఇబ్బంది అవుతుంది అనుకున్నా, లేదా పనిచేసే చోట మాకు కొంత నెగిటివిటీ వస్తుంది అనుకున్నా కూడా అధర్మానికి సంబంధించినటువంటి కోరికలు లేకుండా ధర్మబద్ధమైనటువంటి కోరికలతో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా నేను చెప్పేటువంటి చిన్న చిట్కా పాటించండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇది కొన్ని వేల మంది చేసి చాలా సంతోషం గురువుగారు అని నాకు చెప్పినటువంటి వారు చాలామంది ఉన్నారు. విన్నారా? కనుక మీ కొలీగ్స్ మీ మాట వినడం లేదన్నా, లేదా మీ బాస్ మీ మాట వినడం, ఏదైనా కావచ్చును, వీరు నా మాట వినాలి అంటే వీరు నాకు వశీకరణ అయిపోవాలి అంతే. విన్నారా? ఎదుటి వ్యక్తి నాకు వశీకరణ అయిపోవాలి అనేటువంటి పరిస్థితిలో, వశీకరణ అంటే ఇక్కడ మనమేం ప్రయోగాలు కొట్టడం లేదు, దానికి సంబంధించింది కాదు. అలాంటి సదుద్దేశము కూడా మీకు ఉండకూడదు. సాత్వికంగా ఎదుటి వ్యక్తి నా మాట వినాలి అంతే ఇక్కడ. కనుక మీరేం చేస్తారంటే ఒక 4 తమలపాకులను తీసుకోవాలి. 4 తమలపాకులను తీసుకొని ఒక 4 కర్పూరం బిళ్ళలను తీసుకోవాలి. విన్నారా? 4 తమలపాకులు, 4 కర్పూరం బిళ్ళలు తీసుకోవాలి. ఇది మీ ఇంట్లో మీ యొక్క కులదైవం ఏదైతే ఉంటుందో కులదైవం ముందు చక్కగా కూడా ఒక ప్లేట్లో తమలపాకులను పెట్టి దానిపైన 4 మనకు కర్పూర బిళ్ళలు పెట్టి లేదా పచ్చకర్పూరం పెట్టి దానిపైన మరలా 2 మన తమలపాకులను బోర్లించాలి. బోర్లించేటువంటి సందర్భంలో ఈ తమలపాకులు ఈ విధంగా పెట్టేటువంటి సందర్భంలో వారి పేరును మనసులో అనుకుంటూ ఉండాలి. విన్నారా? వారి పేరును మనసులో అనుకుంటూ ఎవరైతే ఉన్నారో పలానా రమేషు, పలానా సురేషు, పలానా ధనుంజయ్, పలానా వ్యక్తుల పేర్లను మనసులో అనుకుంటూ తమలపాకులను పెట్టి దానిపై కర్పూరం పెట్టి దానిపై ఈ యొక్క తమలపాకులను పెట్టి చక్కగా కూడా ఒక పావు గంట సేపు కూర్చొని హీలింగ్ చేసుకోవాలి. తను నా మాట వింటున్నాడు, తను నా మాట వింటున్నాడు, తను నా మాట వింటున్నాడు అనుకొని దీపారాధన చేయండి. దీపారాధన చేసి చక్కగా కూడా ఒక 10-15 నిమిషాలు మెడిటేషన్ చేసి సంకల్పించుకోండి కోరికను యూనివర్స్తో. అయితే ఇక్కడ తమలపాకుల యొక్క కాడలు ఏవైతే ఉన్నాయో ఈ కాడలు మొత్తం ఒక దిక్కు ఉండాలి. కింద వేసినటువంటి 2 తమలపాకులు ఒక దిక్కుండి పైన బోర్లించినటువంటి తమలపాకుల కాడలు ఒక దిక్కుంటే పరేషాన్ అవుతుంది. పరేషాన్ అంటే ఈ యొక్క మనకు ఈ స్మార్ట్ రెమెడీ అనేటువంటిది ఫలించదు. 2 తమలపాకులు ఒకటే దిక్కు ఉండాలి, 2 తొడిమలు ఒక దిక్కే ఉండాలి, 2 తోకలు ఒక దిక్కే ఉండాలి చక్కగా కూడా. విన్నారా? ఇలా తమలపాకులను పెట్టేసి సంకల్పించుకొని కోరిక ఏదైతే ఉన్నదో అది తప్పకుండా కూడా మనసులో అనుకొని దీపారాధన చేసి వారి పేరును మనసులో పదే అనుకుంటూ కూడా ఈ రెమెడీ చేయాలి. ఈ రెమెడీ చేసినట్టుగా మరి మళ్ళీ ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే ఇవాళ రేపు అంతా కూడా వాట్సాప్ స్టేటసే అయిపోతుంది. జీవితం మొత్తము కూడా వాట్సాప్ స్టేటసే, మరొకటి లేదు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? వాట్సాప్ స్టేటస్. రేపు ఏం చేస్తున్నాము? ముందుగానే వాట్సాప్ స్టేటస్. ఒక ఏరోప్లేన్ ఎక్కినా వాట్సాప్ స్టేటస్, ఒక ట్రైన్ ఎక్కినా వాట్సాప్ స్టేటస్. ఈ విధంగా మొత్తము కూడా ఈ యొక్క స్టేటస్ మీదనే జీవితం అనేటువంటిది నడుస్తుంది. కనుక ఇది చేసేటువంటిది ఏదైతే పరిహారం ఉందో దీన్ని గుప్తంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గుప్తంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేసి తప్పకుండా ఏదో డౌట్గా అనుమానంగా ఇట్లా ఉండకుండా తప్పకుండా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం వితిన్ 41 to 41 days లోపే మీకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. ఆల్ ద బెస్ట్.